హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బిగ్ గుడ్ న్యూస్ అండి. 29% ఐఆర్ ఫైనల్. త్వరలోనే ఉత్తర్వులైతే జారీ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న 50,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 69,00,000 మంది పెన్షనర్లకు శుభవార్త. కేంద్రం 8వ వేతన సంఘం కమిషన్‌కు ఆమోదం తెలిపింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిజంగా ఒక గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులలో ఆశలు రేకెత్తించింది. ఎందుకంటే కేంద్రం డిఏలను సకాలంలో విడుదల చేయడమే కాకుండా ఇప్పుడు వేతన కమిషన్‌ను కూడా నియమించింది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో పీఆర్సీ కమిషన్ల నియామకం, నివేదికలు మరియు అమలు చాలా నిదానంగా ఉంది. తెలంగాణలో పీఆర్సీ పరిస్థితి. తెలంగాణలో రెండవ పీఆర్సీని కమిషన్‌ను నియమించారు. ఆ కమిషన్ నివేదిక కూడా సిద్ధంగా ఉందనైతే చెప్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ నివేదికను తెప్పించుకోవడం లేదు. దీనివల్ల ఉద్యోగులకు పీఆర్సీ అమలు కాలేదు. ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ పరిస్థితి ఇక ఆంధ్రప్రదేశ్‌కి వస్తే 12వ పీఆర్సీకి సంబంధించి కనీసం పీఆర్సీ కమిషన్‌ను కూడా ఇంకా నియమించనే లేదు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తారని అందరూ ఆశించారు కానీ నిరాశ ఎదురైంది. కేంద్రం బాటలో రాష్ట్రాలు నడవాలి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో డీఏలు, పీఆర్సీలు అందిస్తున్నట్లే ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు అదే విధంగా వ్యవహరించాలి. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులందరూ దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల పాత్ర కీలకం. ఈ కీలక సమయంలో ఏపీ ఉద్యోగుల జేఏసీ మరియు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. పీఆర్సీలు, ఐఆర్‌లు, డీఏలు మరియు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా ప్రభుత్వాల నుండి రాబట్టుకోవడానికి సమిష్టిగా కృషి చేయాలి. రాబోయే కేబినెట్ సమావేశాలు త్వరలో నవంబర్ 7వ తేదీన ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. అలాగే నవంబర్‌లో తెలంగాణ కేబినెట్ మీటింగ్ కూడా ఉంది. ఈ కేబినెట్ మీటింగ్‌ల ముందే ఏపీ మరియు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలు తమ డిమాండ్లను ప్రభుత్వాల ముందుంచి వాటి పరిష్కారం దిశగా పనిచేయాలి. 8వ వేతన కమిషన్ వివరాలు సుమారు 1,15,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు పెంచేందుకు వీలుగా 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్ మంగళవారమే ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ గారు ఈ పీఆర్సీ కమిషన్‌కు చైర్మన్‌గా అయితే వ్యవహరించనున్నారు. ప్రస్తుతం 7వ వేతన సంఘం కాలపరిమితి 2026 జనవరితో ముగుస్తుండటంతో ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ను ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పలువురు కేంద్ర మంత్రులు, మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో సంప్రదింపులైతే జరిపిన అనంతరం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో చైర్పర్సన్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. ఈ సంఘం 18 నెలల్లో తన సిఫార్సులను ఇవ్వనుందని ఒక ప్రకటనలో కేంద్రం వెల్లడించింది. ఈ కమిషన్ దేశంలో సుమారు 50,00,000 మంది ఉద్యోగుల భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న జీతాలు, పెన్షన్లు ఎంత మేర పెంచాలో ప్రభుత్వానికి 8వ పే రివిజన్ కమిషన్ సిఫార్సు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ వేతన సవరణ అనేది చేయబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇదే తరహాలో ఏపీలో కూడా ముగ్గురు సభ్యులతో రిటైర్డ్ జస్టిస్ మరియు ఇద్దరు సభ్యులతో పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని ఉద్యోగులకు కొత్త పే స్కేల్‌లను అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఉద్యోగ సంఘాల జేఏసీల పాత్ర ప్రస్తుత తరుణంలో చాలా కీలకం. డీఏలు పెండింగ్‌లో పడిపోవడం, పీఆర్సీ నివేదికలు ఆలస్యం కావడం, ఏపీలో పీఆర్సీ కమిషన్ నియామకం కూడా జరగకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఒక కార్యాచరణను రూపొందించాలి. అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్‌కు ఆమోదం తెలపడం ఒక శుభ పరిణామంగా పరిగణించవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆల్ ది బెస్ట్.
సో, మీకు మంచి న్యాయం జరగాలనైతే కోరుకుందాం. అలాగే ఏపీ, తెలంగాణ ఉద్యోగులకు కూడా త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందనైతే ఆశిద్దాము.